భూమి గుండ్రంగా ఉందనియో, ఎవరి సహాయం లేకుండానే శూన్యంలో ఈ స్పేస్లో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉందనియో, దేవుడే భూమి ఆకాశములు సృజించాడు అని దరిదాపు 2000 సంవత్సరాల క్రితమే యోబు గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనములోను, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనములోను, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనూ రాయబడి ఉంది. ఈ మాటలు ఆది నుండే నరులు, మహాజ్ఞానులు, మేధావులు అని పిలువబడేవారు కూడా గేలు చేసి నవ్వారు. వాక్యమే సత్యమని విశ్వసించిన వారు కొందరైతే, ఇవన్నీ ఒట్టి మాటలే అని కొట్టిపారేసిన వారు అనేకులు. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం నాగరికత కలిగిన మెసొపొటేమియన్లు భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవాళ్ళు. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితము బబులోనియన్ నాగరికత కలిగిన వారు భూమి చుట్టూ ఎత్తైన కొండలు, పర్వతాలు వెలిసి ఆకాశము పైకప్పుగా మారి ఆ ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాదులున్నాయని, వాటి సమయం ప్రకారం అవి వచ్చి వెలుగునిచ్చి వెళ్తూ ఉన్నాయని నమ్మేవారు. నేటివ్ అమెరికన్స్, ఆదిమ జాతి అమెరికన్లైతే లెనెప్ గ్రేక్ టర్టిల్ అనే సిద్ధాంతాన్ని నమ్మారు. ఈ భూమండలమంతా తాబేలు సిద్ధాంతము ద్వారా ఈ భూమండలమంతా తాబేలు ద్వీపంగా వెలిసిందని, మరి నీటిలో సముద్రంలో ఉండే మహాపెద్ద తాబేలు సముద్రపు అడుగు భాగము నుంచి, సముద్ర గర్భము నుండి మరి కొంత మట్టిని వీపులో మూసుకొని వచ్చి ఒక ద్వీపంగా స్థాపించబడ్డది అని నేటివ్ అమెరికన్లు నమ్మారు. మరి హిందూ పురాణాల్లో అయితే ఆకుపారా అనే తాబేలు తన మీద 4 ఏనుగులు వాటి వీపు మీద భూమిని మోస్తున్నాయని కూడా ఆ సిద్ధాంతాన్ని నమ్మి అవి సర్దుకున్నప్పుడెల్లా భూకంపాలు లాంటివి వస్తాయని కూడా నమ్మేవారు. అయితే క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం ప్రపంచ నియంతలుగా గ్రీకులు వెలిశారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి పునాది అప్పుడే ప్రారంభించబడ్డది. మంచి ఫిలాసఫర్సు చక్కటి థియరీలు ఆ నుండే ప్రతిపాదించడం మొదలయ్యాయి. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలప్పుడు అనాక్సిమాండర్ అనే గ్రీక్ ఫిలాసఫర్, ఆయనే ఫస్ట్ సైన్స్ స్టూడెంట్ అని, ఫాదర్ ఆఫ్ కాస్మాలజీ అని కూడా పిలుస్తారు. ఈ భూమి మీరనుకున్నట్టుగా బల్లపరుపుగానో లేదా తాబేలు వీపు మీదనో మోయబడింది కాదు. ఈ భూమి గుండ్రని ఆకారం, ఒక సిలిండ్రికల్ షేప్లో ఉన్నదని మొట్టమొదటిసారి ఆయన ప్రతిపాదించాడు. 570వ సంవత్సరంలో పైథాగరస్లు కూడా ఇదే సిద్ధాంతాన్ని ఇంకొద్దిగా మెరుగుపరిచి అది కేవలం గుండ్రమే కాదు కానీ స్పెరికల్ షేప్లో, ఒక గుడ్డు ఆకారంలో భూమి ఉన్నది అని నిరూపించారు. అయితే క్రీస్తు పూర్వం అరిస్టాటిల్ అనే తత్వవేత్త విప్లవాత్మకమైన సైన్స్ ప్రతిపాదికలు రూపించి ఈ భూమి కదలకుండా ఉందని, భూమి చుట్టూ సూర్యచంద్ర నక్షత్రాదులే వాటి కాలాల్లో వెలుగునిచ్చి తిరిగి వెళ్తూ ఉన్నాయని ఒక జియోసెంట్రిక్ థియరీని ప్రతిపాదించాడు. మరి అరిస్టాటిల్ చెప్పాడు కదా, కాబట్టి సర్వలోక మానవాళి అదే సిద్ధాంతం మీద ఆధారపడ్డాడు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో గలీలియో గలీలీ టెలిస్కోప్ను కనిపెట్టి అసలు ఈ సిద్ధాంతాలన్నీ శుద్ధ తప్పని, వీటిని తలదన్నే విధంగా అరిస్టాటిల్ యొక్క జియోసెంట్రిక్ థియరీ కూడా తప్పు, హెలియోసెంట్రిక్ థియరీ మాత్రమే రైట్ అని ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉందని, అంతేకాకుండా సూర్యుని చుట్టూ కూడా భూమి తిరుగుతుందని, భూమే కాదు ఇతర గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయని ప్రతిపాదించాడు. ప్రపంచ ప్రజలు నివ్వెరపోతూ ఉండగానే 17వ శతాబ్దంలో సర్ ఐజక్ న్యూటన్ గ్రావిటీ థియరీని కనుగొన్నాడు. గురుత్వాకర్షణ శక్తి ద్వారా అనేక రకాల పరిశోధనలు ఆయన జరిగించి అసలు ఈ గ్రావిటీ ద్వారానే భూమి, సూర్యుడు, చంద్రుడు, ఇతర నక్షత్రాలు, ఈ యొక్క ఖగోళంలో, ఈ విశ్వంలో ఉన్న గ్రహాలన్నీ కూడా వాటి కక్షల్లో ఖచ్చితమైన స్థానాల్లో ఒకదానికి ఒకటి ఆటంకం లేకుండా సరి అయిన విధంగా పరిభ్రమిస్తూ ఉన్నాయని, ఒక దినం అది తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజని, సూర్యుని చుట్టూ తిరిగి వస్తే ఒక సంవత్సరం అని ఆయన ప్రతిపాదించాడు.
క్రీస్తు పూర్వమే 2000 సంవత్సరాల క్రితం రాయబడ్డ ఆ బైబిల్ మాటలో సర్ ఐజక్ న్యూటన్ క్రీస్తు శకం దరిదాపు 2000 సంవత్సరాల సమయంలో నిజమని నిరూపించాడు. అంటే 4000 సంవత్సరాలు బైబిల్లో రాయబడ్డ మాట సత్యమని నిరూపించడానికి సమయం పట్టింది. కాబట్టి బైబిల్లో రాయబడ్డ ప్రతి మాట సత్యం. నమ్ముట నీ వలనైతేనే దేవుని యొక్క మహిమను నువ్వు చూడగలవు. వాటి కాలాల్లో శాస్త్రవేత్తలు తప్పకుండా వాటిని నిరూపించగలరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సైన్స్. కాబట్టి బైబిల్ అండ్ సైన్స్ బోత్ ఆర్ ద ప్యారలల్ బుక్స్.